వైసీపీ నేతలు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం దారుణమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆరోపించారు. అమర్నాథ్ హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. రాజకీయాల్లో మన నేతలు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు వరకు 33% రిజర్వేషన్ మహిళలకని ఇస్తూ దేశ మహిళలందరినీ రాండి ముందుకు అడుగేయండి, ఆత్మవిశ్వాసంతో రాజకీయాల్లో పాల్గొనండి అని పిలుపునిస్తున్న ఈవేళ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి గురించి వైసీపీ నుండి ఒక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. ఇది ఒక్క వంగలపూడి అనిత గారి గురించి మాత్రమే కాదు, ఆమెకి ఒక్కదానికే జరిగిన అవమానం కాదు, ఇది దేశంలో ఉన్న ప్రతి మహిళకు జరిగిన అవమానం. ఇలాగా ఎన్ని రోజులు ఎన్నిసార్లు మీరు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారో ఒక్కసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అమర్నాథ్ గారికి నేను చెప్తున్నాను, ఇలాంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోండి.